ఏమండి ఎప్పుడొచ్చారా? ఆ సుధాకర్ గారితో కులకడం అయిపోయిందా? ఏమిటండి ఆ మాటలు? ఏమి ఎరగనట్టు మాట్లాడతావే? ఆ సుధాకర్ గారితో నాటకవాడి నన్ను శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చేయించింది నువ్వు కాదు? నేను నేను మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయించానా? మీకేమైనా పిచ్చెక్కిందా? అవునులే, రంకులు ఎట్టమ్మ బొంకును ఎలవదా అని. ఏమిటన్నా ఆ మాటలు? వదిన అలా ఇన్సల్ట్ చేయడం ఏమి బాగోలేదు. అవునరా, నిజం తెలుసుకోకుండా తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఇది నా పర్సనల్ విషయం, దయచేసి ఎవరు జోక్యం చేసుకోవద్దు. ఇంకా నిలబడ్డావేమే? నీలాంటి చెడిపోయిన ఆడది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళు. మాటలు తిన్నగలనండి. పిచ్చి పనులు. చెడిపోయింది నేను కాదండి, మీ మనస్సు. వదిన, అన్నయ్య నిజం నిలకడ మీద తెలుసుకుంటాడు. నువ్వు కూడా తొందరపడిపోతే ఎలా? థ్యాంక్ యూ బాసు, కనీసం నీకైనా నా మీద నమ్మకం ఉంది. వస్తాను బాబు గారు. అది కాదమ్మా, దయచేసి నన్ను ఆపడానికి ప్రయత్నించకండి. ఎందుకు వచ్చావు అక్కడికి? నువ్వెందుకు వచ్చావో నేను అందుకే వచ్చాను రా. నా ఎదురుగా కాలు మీద కాలేసుకుని డైరెక్ట్ గా నన్నే ఫేస్ చేస్తూ రా అంటావురా? అవును రా. ఎప్పుడైతే నా 25 లక్షలకి నువ్వు కాంపిటీషన్ వచ్చావో అప్పుడే నీకు నాకు మధ్యన ఉన్న అనుబంధం తెగిపోయింది రా. నీ పార్టీకి మగపిల్లాడు పుట్టకుండా చేస్తాను రా. నువ్వు తోక ముడుచుకుని పరిగెత్తుకెళ్ళేట్టుగా చేస్తాను రా. అలా అయితే నీ ఎంత చూస్తాను రా. చూసుకో రా. ఉడతా ఉడతా వచ్చి ఎటు పెడతా వచ్చి చెడిపోతావు రమ్మొచ్చి నా జోలికి వచ్చి నాతో నన్ను పేచి పొర పక్షి వదిలిస్తా నీ పిచ్చి చీటి చించి జాగ్రత్త నీ దుమ్మంతానే దులిపేస్తానా సత్తా చూపించి ఉడతా ఉడతా వచ్చి ఎటు పెడతా వచ్చి చెడిపోతావు రమ్మొచ్చి నా జోలికి వచ్చి. నెగ్గదు బబ్బాయి నువ్వాడే పాచికలాట, దక్కదు పోయి నీ చేతికి పైసా వాట. ఇంకెప్పటికైనా పై చెయ్యి నాదే బేట, పట్టుకుపోనా ముద్దొచ్చే లక్షల మూట. అర్రే ఊదొద్దున్నా ముందు గొప్పల బాట, ఓ పొద్దునా ముందు బెత్తడి తోక. నువ్వెంతా నీ తెలివెంతా నీ కొవ్వంతా చిటికెల్లో కరిగిస్తా. ఉడతా ఉడతా వచ్చి ఎటు పెడతా వచ్చి చెడిపోతావు రమ్మొచ్చి నా జోలికి వచ్చి. ముయ్యర నోరు నా బోటి పెద్దల ముందు వెయ్యకు బచ్చా హనుమంతుడి ముందర చిందు. సూపకు తాత నీ బోటి పెత్తనమింకా తప్పక పెడతా నీ పేసుకి నామం చక్క. పల్టి గుట్టించేస్తా పంతం పడితే బాల్టి తన్నించేస్తా పందెం కడితే. చిత్తుల్లోనే జాకల్నైపై ఎత్తుల్లో ఆశకునికి తాతన్ రోయ్. ఉడతా ఉడతా వచ్చి ఎటు పెడతా వచ్చి చెడిపోతావు రమ్మొచ్చి నా జోలికి వచ్చి. నాతో నన్ను పేచి పొర పక్షి వదిలిస్తా నీ పిచ్చి చీకి చించి జాగ్రత్త నీ దుమ్మంతానే దులిపేస్తానా సత్తా చూపించి. ఉడతా ఉడతా వచ్చి ఎటు పెడతా వచ్చి చెడిపోతావు రమ్మొచ్చి నా జోలికి వచ్చి. మా అమ్మాయి గురించి చెప్పేది ఏముందండి? కులవతి రూపవతి గుణవతే కాకుండా గర్భవతి కూడా. మీ సంతోషం కొద్దీ గర్భవతి అని తెలిసి కూడా చేసుకుంటున్నారు అంటే చాలా సంతోషంగా ఉందండి. కాకపోతే కన్యాశుల్కంలో ఓ 25,000 ఇప్పితే మాకు సంతోషంగా ఉంటది. 25,000 కన్యాశుల్కమా? నీకేం తెలియదు, ఊరుకోండి. స్కానింగ్ చేయించాక మగపిల్లాడని తెలియదు అనుకోండి, మాట్లాడకుండా 3 ముళ్ళు వేయండి. 50 లక్షలు వస్తుంటే 25,000 ఒక లెక్క. అలాగే బాబాయ్ గారు, చెల్లైన ఒకసారి హాస్పిటల్ కి తీసుకెళ్లి పరీక్ష చేయిస్తాం.
ఆమె గర్భంలో ఉన్న ఆడపిల్లని స్కానింగ్ లో తెలిసింది. ఆడపిల్ల అయితే ఇంకెందుకు మనకి సంబంధం? పదండి. రేయ్, మా చెల్లాయికి అర్థమైన పరీక్షలు చేయించి ఇప్పుడు వద్దంటావా? తోలుచేస్తా. అబ్బా ఉండరా. ఇది అన్యాయం బాబాయ్ గారు. వంశోద్ధారకుడు పుడతాడని మీ అమ్మాయిని చేసుకోవడానికి ఒప్పుకున్నాం. ఆడపిల్ల అయితే మాకెందుకు? చూడమ్మా, ఇవన్నీ నాకు తెలవు. మాది అసలే పరువు మర్యాదలు గల కుటుంబం. ఈ పరీక్షలు చేసినట్టు 10 మందికి తెలిస్తే నా పరువు పోద్ది. చూడు, మర్యాదగా మీ ఆయన నీ పెళ్లి అన్న చేసుకోమను, లేకపోతే 25,000 నష్టపరిహారం అన్న ఇప్పించండి. ఇవ్వకపోతే మీ ఆయన తాళి కట్టడం కాదు, నీ తాళి తెగుద్ది. వద్దు మొర్రో అంటే పెళ్లి పెళ్లి అని నా ప్రాణం తీసావు. ఇప్పుడు చూడు. ఉంటా. మా ఆయన ఏం చేయకండి. కావాలంటే అమ్మో పదండి. వాడు వచ్చే టైం అయింది. వాడు రాగానే కిటికేస్తాను. కొళ్ళ పడుతూ హుస్సేన్ సాగర్లో పడే. ఓకే. పాటికి వచ్చి నా కోసం ఎదురు చూస్తుంటాడు. నేను లోపలికి వెళ్ళి మీకు సైగ చేస్తాను. మీరు చక్క 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 ఉరుక్కుంటూ వచ్చి వాడిని చావు కొట్టి మూసినదిలో పడింది. ఓకే? మరి ఆయన గుర్తుపట్టేలాగండి. మనకే ఏంట్రా? అరే రండ్రా రండ్రా. దక్షిణామూర్తి, నీ పని పట్టే. మరి అదే మేడమ్మా, నీకు ఇదే కరెక్ట్ జడ్జిమెంట్. నీ ఫేస్ కి అజరుద్దీన్ కోచింగ్ ఇచ్చావా? ఆంజనేయులు, నీకేదో లెటర్ వచ్చిందిరా. ఏమిటది? మీ మరదలు విడాకులకి నోటీస్ పంపిందన్నయ్య. విడాకుల నోటీసా? ఇదే అన్యాయం. ఫోన్లే వద్దు. నా జీవితం ఎలాగా నాశనమైంది. దాన్నేనా సుఖపడి మీకు మళ్ళీ పార్వతీ పరమేశ్వరులా కలిసి ఉండే అదృష్టం అందరికీ ఉండద్దు. కంగ్రాచులేషన్స్ మిస్టర్ బోస్, మీరు తండ్రి కాబోతున్నారు. సారీ మేడం, ఆనందంలో నా భార్య అనుకున్నాను. వెదవ చెంప పోతే పోయింది. ముందు మగ పిల్లాడు మనకే పుట్టబోతున్నాడు. 50 లక్షలు మనవే. లక్కీ ఛాన్స్, లక్కీ ఛాన్స్, తేరా వెంట కాసుల పంట. లక్కీ ఛాన్స్, లక్కీ ఛాన్స్. రేసు మార్చనా, రేసు మార్చనా, డ్రెస్సు మార్చనా, అడ్రస్సు మార్చనా. పాత జీవితం రూటు మార్చనా, కారు వెళ్ళినా తీరు మార్చనా. ఆకు సాంగ్ లాగా, రాక్ డాన్స్ లాగా లైఫ్ లోన స్పీడ్ పెంచనా. చీర కట్టు తీసి హెయిర్ కట్టు చేసి గీసు గీసు కట్టు తిరగనా. గ్లాసు పట్టి చేర్చు కొట్టి అందుకున్న కొట్టుతోటి అందరంత ఎత్తుకెళ్ళి నిన్ను పెళ్ళు ఎత్తుకోన. లక్ లక్ లక్కీ ఛాన్స్, లక్కీ ఛాన్స్, లక్కీ ఛాన్స్, లక్ లక్ లక్కీ ఛాన్స్, లక్ లక్ లక్కీ ఛాన్స్, లక్కీ ఛాన్స్, లక్కీ ఛాన్స్. లక్ లక్ లక్కీ ఛాన్స్. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడో తెలుసా? పిచ్చివాడా, నువ్వు ఎవరినో చంపబోతున్నావని, వాడెవడో చావబోతున్నావని అనుకోవడం పొరపాటు. చచ్చేందుకు వాడెవడు, చంపేందుకు నువ్వెవరు, అంతా మిథ్య అన్నాడు. ఆహా, ఎంత బాగా చెప్పాడండి. ఊరికే డబ్బు డబ్బు అని పాకులాడతామే గాని చచ్చేటప్పుడు కట్టుకుపోతావా? అక్కయ్య గారు. ఏమిటయ్యా? వదినా, మీకు గుడ్ న్యూస్. నేను తల్లిని కాబోతున్నాను. అవునండి. కంగ్రాచులేషన్స్ బోసు. థ్యాంక్స్ అండి. అన్నయ్య, అన్నయ్య, మీకు శుభవార్త అన్నయ్య. నేను తల్లిని కాబోతున్నాను. చచ్చా, ఆయన కాదండి, నేను.
శుభవార్త మీద శుభవార్త. ఈ రోజంతా శుభవార్తలమయమయ్యేట్టుంది. తిను, నాకెంత ఆనందంగా ఉందో. పెద్దనయ్య ఎలా వచ్చింది? మీ అందరికీ ఓ శుభార్త చెప్పడానికి వచ్చావరా. నీ వదినాన్ని ఎలదప్పింది. నేను త్వరలో తండ్రిని కాబోతున్నాను. ఏంట్రా శివరాం, ఆ కన్నీళ్ళేంటి? ఏడుపు కాదురా, ఆనందం. మీ అంతా ఒకేసారి తండ్రి కాబోతున్నానన్న విషయం విని ఆనందం తట్టుకోలేక. ఏంట్రా? కంగ్రాట్స్ రాజ్బాబు, స్కానింగ్ లో మీకు మగపిల్లాడని తేలింది. आजा आजा राजा बेटा లక్కీ ఛాన్స్, లక్కీ ఛాన్స్, తీర వెంట కాసుల పంట లక్కీ ఛాన్స్, లక్కీ ఛాన్స్. రెండు చేతులా జూజు. ఖర్చు పెట్టనా జూజు. ఊటకోరకం చీర కట్టనా చెట్టు తోటినే స్నానమాడనా జూజు. ఫ్రెండ్స్ బాబులా పోతు కొట్టనా సింగనూరు దాటి సింగపూర్ దాకా రోజుకో టూరు చేయనా బెంచి కారునైనా డోసు కేరు అంటూ సొంత ఫ్లైట్లోన తిరగనా ఫైవ్ స్టార్ హోటల్లోనే లైఫ్నంత గడుపుతాము లోకమంతా ఏలుదాము లోటు లేని ముందే తెచ్చే లక్ లక్ లక్కీ ఛాన్స్, లక్కీ ఛాన్స్, లక్కీ ఛాన్స్, లక్ లక్ లక్కీ ఛాన్స్, ఏ ఏ ఏ లక్ లక్ లక్కీ ఛాన్స్, లక్కీ ఛాన్స్, లక్కీ ఛాన్స్. లక్ లక్ లక్కీ ఛాన్స్. హలో, ఏంటి అలా అయిపోయారు? అబ్బే ఏం లేదు డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. వెల్కమ్. జాగ్రత్త, 50 లక్షలు. ఏమండి 50 లక్షలు మనకే వస్తాయంటారా? అప్పుడే ఎలా చెప్తాం? అందరికన్నా ముందు మనకే బాబు పుట్టాడు అనుకో, 50 లక్షలు మనవే. ఏమండి ఉం. నాకు ఐడియా వచ్చిందండి. 7వ నెలలోనే సిజేరియన్ చేయించుకుంటే ఎలా ఉంటుంది? 6వ నెలలో ఏం కుదరదా? ఏమిటి భాను, ఏమైంది? అబద్ధాలు చెప్పేవాళ్ళకి ఆడపిల్లలు పుడతారని మా అమ్మమ్మ చెప్పేది. ఈ అమ్మమ్మ మాటలు బామ్మ మాటలు మర్చిపో, అవన్నీ అబద్ధాలు. కాదు నిజమే. నాకు పుట్టబోయేది ఆడపిల్లనని స్కానింగ్ లో తేలింది. భాను, 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 ఎక్కడికి వెళ్తున్నావు? సారీ బోస్, ఇంకా ఈ బరువు ఎందుకు? అబార్షన్ చేయించుకుంటాను. మనం పెళ్లి చేసుకుంది డబ్బు కోసమే కావచ్చు. జీవితాంతం నీతో కలిసి ఉండే అదృష్టం నాకెలాగూ లేదు. మన అనుబంధానికి గుర్తుగా ఈ పాపనైనా నాకు మిగిల్చు భాను. బోసు అవును భాను, నేను పెంచుకుంటా. భాను, భాను, సారీ, మీ రిపోర్టు మారిపోయింది. పొరపాటున వేరే వాళ్ళ రిపోర్ట్ మీకు ఇచ్చాను. మీకు మగపిల్లాడు. భాను కాదు, నేను. ఆ? ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ లేడీ. ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. మైండ్ ఇట్. అయ్యో ఏం పర్లేదు, మనకి మగపిల్లాడు 50 లక్షలు. జాగ్రత్త, జాగ్రత్త. భారతి, భారతి, అబ్బాబ్బా, ఏమిటండి ఇదంతా? స్కానింగ్ రిపోర్ట్ వచ్చింది. మనకి 50 లక్షలు పుట్టబోతున్నాడు. ఆ? అదే బాబు పుట్టబోతున్నాడు. आजा आजा राजा
ఆజా బేటా లక్కీ ఛాన్స్ తేరా వెంట కాసుల పంట లక్కీ ఛాన్స్ ఉన్నపాటుగా డబ్బు చేసెనోయ్ లక్షలాస్తికే అబ్బనైతినోయ్ ఒక్క దెబ్బతో లక్కు మారెనోయ్ బోల్డ్ సొమ్ముకే అమ్మనైతినోయ్ ఆగిపోయి ఉన్న చేతిగీత మళ్ళీ సాగదీసి పేటు మార్చనా పాడుకొంప కాస్త పూలగొట్టి మళ్ళీ మేడ మీద మేడ కట్టనా ఎండి ఉన్న కడుపు పండి గల్లు 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 మంటూ పైడి జల్లు పడ్డదంట మాకు కొంత మాయనంట లక్ లక్ లక్కీ ఛాన్స్ లక్కీ ఛాన్స్ లక్ లక్ లక్కీ ఛాన్స్ రురురురురు లక్ లక్ లక్కీ ఛాన్స్ లక్కీ ఛాన్స్ లక్ లక్ లక్కీ ఛాన్స్ ఏమిటో అలా అయిపోయావు? మనం ఇంతమంది ఉండి కూడా ఆ దక్షిణామూర్తి గారి కుట్రను ఎదుర్కోలేకపోతున్నాం. సరే మీ 3 జంటల్లో ఎవరు ముందు నిలతప్పారో చెప్పగలరా? ఎలా చెప్పగలం? ఎవరికి వాళ్ళే నేను ముందంటే నేను ముందని ఫీల్ అయిపోతున్నారు. అయితే మనం రిస్క్ లేకుండా గెలవాలంటే ఒకటే ఒక్క మార్గం. ఏమిటో చెప్పు. అబార్షన్. చూడండి, ఇగో నువ్వు ఈ మందు తీసుకెళ్లి మీ వదిన గారు తినే అన్నంలో కలుపు, నువ్వు ఈ మందు తీసుకెళ్లి మీ వదిన గారి కూరలో కలుపు, మన ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. సారీ, నేను అలాంటి పని చేయను. మరి అదే ఫూలిష్నెస్ అంటే. చేయనంటే ఎట్టగమ్మా? మీకు 25 లక్షలు దక్కాలన్నా, నువ్వు చెయ్యమని విమానంలో అమెరికా వెళ్ళాలన్నా కొన్ని యాంటీ సెంటిమెంట్ పనులు చేయక తప్పదు. ప్లీజ్ టేక్ ఇట్. ప్లీజ్ ప్లీజ్ ప్రొసీడ్. వదినా, రాబోసు భోంచెద్దు గాని. నేను భాను వాళ్ళ ఇంట్లో భోంచేసి వచ్చాను. ఏమిటోనయ్యా, ఇంతకాలం నేను దగ్గరుండి నీకు వడ్డించేదాన్ని. నీకు పెళ్ళైనప్పటి నుంచి మన ఇంట్లో భోంచేయడమే మానేసావు. నాకెంత బాధగా ఉందో తెలుసా? పర్వాలేదులే వదినా. వదినా, ఇవాళ నేను దగ్గరుండి నీకు వడ్డిస్తాను, నువ్వు ఫోన్ చేయాలి. వెళ్ళి చేయగడుకురా. నీకెందుకయ్యా శ్రమ? సరదా వదినా, ఇవాళ నేనే వడ్డిస్తాను, నువ్వు వెళ్ళి చేయగడుకురా. చెయ్యి కడుక్కురా. రావదినా, దా కూర్చో. నీకు పప్పు అంటే బాగా ఇష్టం కదా? చాలు. బోసు, నాకు పెళ్ళి నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఇంత కుర్రాడివి. నేనే నీకు గోరుముద్దలు చేసి తినిపించేదాన్ని. అందరూ మీ మరిదా అని అడిగితే కాదు నా కొడుకు అని చెప్పేదాన్ని. బోసు, నువ్వు బాను మన ఇంటికి వచ్చేయండి. ఆంజనేయ అన్నయ్య గది ఖాళీగా ఉంది కదా. నువ్వు లేకపోతే ఇల్లంతా ఎలా బోసిపోయిందో చూడు. అసలు సన్నడే లేదు తెలుసా? ఏమిటయ్యా, ఏమైంది? అది అన్నంలో సాలి పురుగు పడింది. సారీ. డబ్బంటే నాకు ఇష్టమే, అవసరమే. కానీ అందుకోసం మనుషులు ప్రాణాలతో ఆడుకోవాల్సిన అవసరం నాకు లేదు. నీ సలహా నేను పాటించను. ఏది ఎలా జరుగుతుందో అలా జరగని. మరి అదే పనికి మాలి సెంటిమెంట్స్ అంటే. నీకు సెంటిమెంట్ ముఖ్యమైతే నాకు డబ్బు ముఖ్యమయ్యా. నేను చెప్పినట్టుగా కనుక వినకపోయావంటే నిన్ను నీ పెళ్ళాన్ని ముష్టెత్తుకున్నట్టుగా చేస్తా. మరి అదే రౌడిజం అంటే. ఏం కూసావురా? మర్యాదగా చెప్తున్నాను, ఆ 50 లక్షలు మా 2 కుటుంబాల మధ్యనే ఉండాలి. నీకు 25 లక్షలు కాదు కదా, 25 పైసలు కూడా ఇవ్వను. ఏం చేస్తావో చేసుకో. శత్రువర్గం భయంకరమైన కుట్రలు పన్నుతున్నట్టు, విద్రోహ చర్యలకు పాల్పడుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో లలితని ఇంట్లో ఒంటరిగా వదిలి నువ్వు ఆఫీస్కి రావడం క్షేమం కాదు. మనం వాళ్ళ ఎత్తుకు పై ఎత్తు వేసి వాళ్ళ ఆట కట్టించాలి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఈ మందు భాను భోజనంలో కలిపి, దాంతో మన పని పూర్తవుతుంది. ఏమిటి, స్వెటర్ కడుపులో ఉన్నాడికేనా? కష్టపడినాడు కూడా ఏమైనా ఉందా? సిగ్గు లేకపోతే సరి. ఏం నా మొహాన్ని స్వెటర్ ఎలాగూ లేదు, సిగ్గు కూడా లేదా? ఆ ఉప్మా ఈ ప్లేట్లో కొంచెం పెట్టు. భానుకి మందు కల్పించేద్దాం. అలా చేయడం పాపమండి. నువ్వేం కంగారు పడకు, ఇదేం విషయం కాదు. జస్ట్ అబార్షన్ అవుతుందంతే. నాకేదో భయంగా ఉందండి. తనకేం కాదని చెప్తున్నాను కదా. ఒక్కసారి అబార్షన్ అయినంత మాత్రాన కొంపలే మునిగిపో. పెట్టు. భాను, కొంచెం ఉప్మా తినమ్మా. నాకొద్దు దినా, ఆకలిగా లేదు. ఆకలి లేదంటే ఎలా? ఆవిడ తినమంటుంది నీ మీద ప్రేమతో కాదు, నీ కడుపులో ఉన్న మేనల్లుడి మీద లవ్తో కదమ్మా. ఇటు నేను తినిపిస్తాను.
ఇదిగో భాను, నా కోసం తిను. ఇది నా ముద్ద. ఆ ఆ ఆ నా మనసు ఒప్పుకోవడం లేదండి. తోటి ఆడదానికి ద్రోహం చేయడం నా వల్ల కాదు. తినొద్దని చెప్పేస్తాను. ఇది నీ ముద్ద. ఆ ఇది 50 లక్షల ముద్ద. తిను. ఏమిటమ్మా, ఏమైంది? భాను 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 ఏమైంది? భాను ఏమైందమ్మా? భాను భాను ఏమీ కాదు కదా. చూడండి, ఆవిడ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. కల్లో బిడ్డ ఎవరో ఒక్కరే బ్రతికే అవకాశం ఉంది. డాక్టర్, నాకు పుట్టబోయే బిడ్డ కన్నా భాను ప్రాణాలే ముఖ్యం. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఎలాగైనా భానుని రక్షించాలి. భాను లేకపోతే నేను బ్రతకలేదు. ప్లీజ్. నీ వల్లే ప్లాన్ అంతా నాశనమైంది. మీలాంటి దగులు బాజీ వాళ్ళని నమ్ముకోవడం నాదే బుద్ధి తక్కువ. నువ్వు ఇంకేం మాట్లాడకుండా మర్యాద ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. చేసిన పని చాలక సిగ్గులేక బయటికి వెళ్ళమంటావా? ఏంట్రా నా భార్యను సిగ్గులేదంటావా? మరి అదే గురువు కూడా గుండు కొట్టించాలి అనుకోవడం అంటే. ఇప్పుడు ఏమైంది? దక్షిణామూర్తి కాస్త ఉత్తర కుమారుడు అయిపోయావు. ఓన్లే మావా, చచ్చిన పావుని ఓడిపోయిన విల్లని తిట్టి ప్రయోజనం ఉంది. జరగవలసిన పని గురించి ఆలోచించు. ఎంత చెడ్డ నీ కూతురు మొగుండి కదా. మరి అదే కూతురు సెంటిమెంట్ మీద పెద్ద పెద్ద విలన్లే పడిపోయారు. ఏముంది, మన ఇద్దరం చేతులు కలపడమే. డాక్టర్, కంగ్రాట్స్ మిస్టర్ బోసు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. మగపిల్లాడు. అరే బోసు, బాబు అచ్చు నీ పోలికేరా. బుద్ధి మాత్రం తల్లి వస్తే బాగుపడతాడు. అలేవాడు అన్నయ్య, అన్ని తల్లి బుద్ధులే. లేకపోతే పుట్టి ఇన్ని రోజులైనా తండ్రికి దూరంగానే ఉంటున్నాడు. డాక్టర్ గారు, భానుని ఎప్పుడు ఇంటికి తీసుకెళ్తే మార్నింగ్ తీసుకెళ్ళచ్చు. మీరంతా కాస్త బయటికి వెళ్తే ఆమె విశ్రాంతి తీసుకుంటుంది. ప్లీజ్ వెళ్ళండి. మరి అదే గుర్తుపట్టమంటే. ఏమిటి భాను, ఏం జరిగింది? వచ్చి మన బాబు తీసుకెళ్ళిపోయాడు. నమస్తే సార్. నమస్తే. సారీ సార్. సారీ సార్. రియల్లీ సారీ సార్. ఉదయ వద్దు, నాకు దండే వద్దు. ఫాలో మీ సార్. ప్లీజ్ సార్. ఎలా కాదు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. నాయుడమ్మా,
శివరాం నువ్వేమిటే వేషం? మరేం చేయను? వాళ్ళని పట్టుకోవాలంటే ఈ గడ్డపై బెటరు. ఓ పని చేద్దాం, నువ్వు పట్టేళ్ళు నేను గడప. పదా పడతామంటే అసలు వదిలిపెట్టి నిన్ను కవర్ చేయలేక చావాలి. పడుకో పడుకో తొందరగా ఉండు తప్పుకొని. పేషెంట్ కి దోశ చేస్తా. సరే సార్. ఇదేంటి ఈ పేషెంట్ ఇక్కడ వదిలేశారు? అబ్బా టైం అయిపోతుందయ్యా, ఆపరేషన్ థియేటర్ తీసుకురండి. జాగ్రత్త. నర్స్ మీరన్నీ ప్రిపేర్ చేయండి. రామా నర్సమ్మ పొద్దున్న నుంచి వాంతులు అవుతున్నాయి. ఒక్క నర్సు పట్టించుకోవాలా చూడండి. గుడ్ న్యూస్, నువ్వు తల్లి కాకపోతున్నావు. వీడన్నా రెస్ట్ లాక్కుంది. అమ్మో నాకు ఇంజక్షన్ వద్దు. అమ్మో నాకొద్దు. నాకు ఇంజక్షన్ అంటే భయం. నాకు భయం. అమ్మో నాకొద్దు. నాకు ఇంజక్షన్ అంటే భయం. అమ్మో నాకొద్దు. లాస్ట్ ఇయర్ బెస్ట్ అవార్డు పొందింది ఇవేనండి. అవును ప్రొఫెసర్. అయినా బిడ్డ మన చేతులుంటే ఈడి తగ్గటువంటి చూడబ్బాయి, నీకు చెందబోయే ఆస్తి మొత్తం నా పేరుతో రాసినట్టుగా ఇందులో రాసింది. మర్యాదగా సంతకం పెట్టు, లేకపోతే మీ బిడ్డ మా చేతుల్లో ఉంది. మరదే బోసు మర్యాదగా మా మామ చెప్పిన దగ్గర సంతకం చేయి, లేకపోతే నీ బిడ్డల కింద పడేస్తాను. అదే కుక్కతోక వంకరంటేను. జైల్లో ఉన్నప్పుడేమో చేతికి మట్టి అంటకూడదని, కాలికి దుమ్ము అంటకూడదని కబుర్లు చెప్పి ఈ ఆడ తిరగకుండానే ఇంకొక నేసుకుని వచ్చావు. భాను, ఇదిగో నీ అమెరికా టికెట్. ఆల్ ద బెస్ట్ ఇన్ అమెరికా. నాకు అమెరికా కన్నా నీ అనురాగమే ముఖ్యం. ఆంజనేయులు, ఆంజనేయులు, నీకోసం ఎవరు వచ్చారో చూడరా. డబ్బు కోసం కక్కుర్తిపడి లేనిపోని కథలల్లి నేనే మిమ్మల్ని విడదీశాను రా. ఆ పాపంలో నాకు భాగం ఉంది. మమ్మల్ని క్షమించు చిన్నయ్య. ఇద్దరు విడివిడిగా ఉంటే ఎలా క్షమిస్తారు? ఇద్దరిని కలపండి, కలిసి క్షమిస్తారు. రామ్మా. అమ్మయ్యా, అందరం కలిసిపోయాం. అన్నయ్యలు, మనల్ని విడదీసిన డబ్బుని మనమే విడదీసేసి అందరం సమానంగా పంచుకున్నాం. అయ్యో, చిన్నన్నయ్యకి జలుబు చేసినట్టుందే. వదినా, వెంటనే వెళ్ళి అమృతాంజం బట్ట.